బీజేపీతో పాటు ప్రధాని మోడీపై సంచలన వీడియో పోస్ట్ చేసింది టీవీకే. తమిళనాడు రాజకీయాలను ప్రధాని మోడీ వెనుక ఉండి నడిపిస్తున్నారంటూ ఆరోపించింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో మొదటగా ప్రధాని మోడీ పళనిస్వామితో, ఆ తర్వాత స్టాలిన్తో మాట్లాడినట్లుగా చిత్రీకరించారు. పళనిస్వామి, స్టాలిన్ను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా చూపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బీజేపీతో పాటు ప్రధాని మోడీపై సంచలన వీడియో పోస్ట్ చేసింది టీవీకే. తమిళనాడు రాజకీయాలను ప్రధాని మోడీ వెనుక ఉండి నడిపిస్తున్నారంటూ ఆరోపించింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో మొదటగా ప్రధాని మోడీ పళనిస్వామితో, ఆ తర్వాత స్టాలిన్తో మాట్లాడినట్లుగా చిత్రీకరించారు. పళనిస్వామి, స్టాలిన్ను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా చూపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇసుకటు తమిళనాడులో రోజు రోజుకి రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే అటు అత్యధిక మెజార్టీ సాధించినప్పటికీ కూడా గవర్నర్ అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వట్లేదంటూ టీవీకే ప్రభుత్వం అయితే గురగుంది. సో ఈ నేపథ్యంలో వెనుక నుండి బీజేపీ ఇదంతా చేస్తుందంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో మనం టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. విజయ్ ఫ్యాన్స్ ట్రెండ్స్ అంటూ కూడా ఒక అకౌంట్ ద్వారా ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటు స్టాలిన్తో, అటు పళనిస్వామితో కూడా మోడీ మాట్లాడుతున్నట్టుగా కూడా వీడియోలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడు రాజకీయాల్లో గత 50 ఏళ్లలో ఎన్నడూ చూడని అనూహ్యమైన పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. దశాబ్దాలుగా బద్ద శత్రువులుగా ఉన్న డీఎంకే, అన్నా డీఎంకే అధికారం కోసం చేతులు కలిపే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నటుడు విజయ్ సాధించిన ఘన విజయం ద్రవిడ పార్టీల అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందన్న భయంతో ఆ రెండు పార్టీలు ఏకం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. డెబ్బైలలో ఎంజీ రామచంద్రన్ పొలిటికల్ ఎంట్రీతో డీఎంకే దశాబ్దాల పాటు అధికారానికి దూరమైంది. విజయ్ కూడా అదే రీతిలో తమ ఉనికి లేకుండా చేస్తారని డీఎంకే భయపడుతుంది. ఆ కారణంగానే విజయ్ను అధికారానికి దూరం పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న అన్నా డీఎంకేకు ఇప్పుడు మనుగడ సాగించడమే ప్రధాన లక్ష్యంగా మారింది. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ వరుసగా 4 ఎన్నికల్లో ఓడిపోయింది. ఈ క్రమంలో టీవీకే కాంగ్రెస్ కూటమిని అధికారానికి దూరం చేసేందుకు బీజేపీ తెర వెనుక పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. డీఎంకే, అన్నా డీఎంకే పొత్తుపై స్పందించిన స్టాలిన్ అలాంటిదేమీ లేదని అన్నారు. అయితే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే డీఎంకే అధినేత స్టాలిన్ పార్టీ పాతతరం నేతలు పొత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు పోరాడిన క్యాడర్ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేరని, ఇది పార్టీ మూలాలకే ప్రమాదమని స్టాలిన్ భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మిగతా నేతలు డీఎంకే చీఫ్ ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటానని, వాటికి కట్టుబడాల్సిందేనని పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. అటు అన్నా డీఎంకే సైతం డీఎంకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో
పళనిస్వామి త్వరలో గవర్నర్ను కలుస్తారని, ఓ అద్భుతం జరగబోతుందని ఆ పార్టీ నేత అన్బళ్గన్ చేసిన ఈ ప్రకటన ఈ వాదనకు బలం చేకూర్చుతుంది. ఈ క్రమంలో కూటమిలోని చిన్న పార్టీలు విజయ్కు మద్దతు ఇవ్వకుండా అన్నాడీఎంకే కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. అయితే లెఫ్ట్ పార్టీలు వీసీకే విజయ్కు మద్దతు ఇచ్చే విషయంలో త్వరలోనే ప్రకటన చేస్తామని ప్రకటించాయి. ఈ క్రమంలో వారు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేను అడ్డుకోవడానికి బద్ద శత్రువులు ఏకం కానుండటంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతుంది. మరోవైపు విజయ్ 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా నేరుగా ప్రజల వద్దకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ డీఎంకే అన్నాడీఎంకే జతకట్టి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైతే తమిళ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్ లో అందిస్తారు. ఉమాశంకర్, సో ఇప్పటికీ కూడా అటు తమిళనాడులో రాజకీయాలు అయితే ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అటు డీఎంకే అన్నాడీఎంకే కూడా కలిసి ముందుకు వెళతాయనే చర్చ అయితే జరుగుతుంది. మరి వీళ్ళిద్దరూ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చు? అఖిల, తమిళనాడులో నిమిషానికి ఒక ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. నిన్నటి వరకు అటు లెఫ్ట్ పార్టీలు, వీసీకే పార్టీ టీవీకే మద్దతుకు వస్తున్నాయన్నటువంటి ప్రచారం జరిగింది. వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి సందేశాలు ఇచ్చారు. సో ప్రజెంట్ నిన్న రాత్రి నుంచి కూడా రాజకీయ సమీకరణాలు పూర్తిగా కూడా మారిపోయాయి. గవర్నర్ 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోవడము, ఖచ్చితంగా సంఖ్యాబలాన్ని చూపిస్తేనే తాను ముందుకెళ్తానని చెప్పడంతో మరోవైపు ప్రస్తుతం అన్నాడీఎంకే డీఎంకేకి సంబంధించి పొత్తుపై మళ్ళీ ఒకసారి చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం టీవీకే అధినేత విజయ్ ఏం చేయబోతున్నారన్న దానిపైన కూడా సందిగ్ధత కంటిన్యూ అవుతోంది. మరోవైపు ఇవాళ లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. ప్రస్తుతం మనం లోక్ భవన్ గేట్ నెంబర్ 1 వద్దే ఉన్నాము. చూడొచ్చు, పెద్ద ఎత్తున బార్గేట్లు వేసి ఇక్కడ ఎవరిని కూడా లోపలికి రానికుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంటే లెఫ్ట్ పార్టీలు, డీఎంకే కూడా పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తుంది. కంప్లీట్గా గవర్నర్ వెనక బీజేపీ ఉండి ఈ రకమైనటువంటి గేమ్ ప్లాన్ ఆడుతోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్కు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? సీఎంకి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫ్లోర్లో తన బలాన్ని నిరూపించుకుంటాడు కదా, ఒకవేళ నిరూపించకపోతే తదుపరి చర్యలు గవర్నర్ తీసుకోవాలి తప్ప ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు ఇవ్వట్లేదనే దానిపైన కూడా పూర్తిగా కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం గవర్నర్ బంగ్లా వద్ద మనం చూడొచ్చు, భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. ఎటువైపు ఏ కార్యకర్త రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్స్ మేరకు అటు అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి పళనిస్వామి క్యాంపు రాజకీయాలు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అటు ఇప్పటికే 3 రిసార్ట్లు మార్చినటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలని ఎక్కడ కూడా చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పళనిస్వామి తన ఎమ్మెల్యేల దగ్గర సంతకాలు చేసుకొని మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోరేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వస్తున్నటువంటి సంకేతాల నేపథ్యంలోనే అటు అన్నాడీఎంకే డీఎంకే మరోసారి కలిసి ముందుకు వెళ్తాయనేటువంటి ప్రచారం జరుగుతోంది. సో దానికి ఆద్యం పోస్తూనే పళనిస్వామి ఎమ్మెల్యేల దగ్గర సంతకాలు తీసుకోవడం, అదే రకంగానే డీఎంకే అధినేత స్టాలిన్ కూడా తన ఎమ్మెల్యేలకి చెన్నై దాటి వెళ్ళొద్దు, 10వ తారీఖు వరకు తన మాట ఎవరు కూడా జవదాటకూడదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అసలు మళ్ళీ అన్నాడీఎంకే డీఎంకే కలిసి వెళ్తాయనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా అటు టీవీకేకి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో అటు లెఫ్ట్ పార్టీలు, అటు కమ్యూనిస్టుగా సంబంధించినటువంటి సిపిఐ సిపిఎం, అదే రకంగానే వీసీకే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఇవాళ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారో ఆ మీటింగ్లో ఎలాంటి చర్చ జరగబోతోంది అనే విషయాలపైన కూడా సందిగ్ధత కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం ఆ ఒక పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక్కొక్కరుగా అటు కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. సో వచ్చిన తర్వాత చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా స్టాలిన్ కూడా వాళ్ళకే ఆ నిర్ణయాన్ని వదిలేశారు కాబట్టి ఇక ఫర్దర్ వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. బట్ ఇక్కడ వీసీకే పార్టీకి సంబంధించినటువంటి నేత తిరుమావలం కూడా ఒక వ్యాఖ్య చేసినట్టు తెలుస్తుంది. ఇక మాము టీవీకితో కలిసి వెళ్ళట్లేదు, ఖచ్చితంగా ఆ రకమైనటువంటి నిర్ణయం మేము మీటింగ్లో తీసుకుంటామని చెప్పి కూడా ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిపైన కూడా అసలు ఎలా ఉండబోతుంది, అసలు విజయ్ ఏ స్టెప్ వేయబోతున్నారనే విషయాలపైన ఇంకా కూడా కంటిన్యూ అవుతూనే ఉంది సస్పెన్స్ అనేది. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే సో ఏదైతే డిఎంకే అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంటా అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అలా పెట్టుకుంటే కనుక పార్టీ మూలాలు దెబ్బతింటాయంటూ కూడా అటు స్టాలిన్ కూడా భయపడుతున్నారు. ఒకవేళ నిజంగా, ఎందుకంటే ముఖ్య నేతలు కూడా ఆయన ఒప్పించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అలా పెట్టుకుంటే డిఎంకే పార్టీకి ఏమన్నా మైనస్ అవుతుంది అనుకోవచ్చు?
100% ఇది ద్రవిడ భావజాలానికి సంబంధించినటువంటి రెండు పార్టీలు. సో కంప్లీట్గా ఎప్పటి నుంచో కూడా ఏదైతే నేషనల్ స్థాయిలో అటు కాంగ్రెస్ బీజేపీ ఎలాగున్నాయో ఇక్కడ డిఎంకే అన్నా డిఎంకే అలాగే ఉంటాయి. సో ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇంకొక పార్టీ వ్యవహరిస్తూ ఉంటుంది. సో అటువంటి రెండు పార్టీలు ఇప్పుడు కలుస్తాయి అనేటువంటి చర్చ జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే రావట్లేదు. అయితే ఇవాళ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎందుకంటే విజయ్కి ఇప్పటికే అనేక అవకాశాలు ఇచ్చారు, గవర్నర్ దగ్గర నిరూపించుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కూడా వేచి చూశారు. మరోవైపు స్టాలిన్ కూడా విజయ్కి అవకాశం ఇవ్వండి, 6 నెలల పాటు అతను పరిపాలన చేసిన తర్వాత మేము బల నిరూపణ కావచ్చు లేకపోతే తదుపరి ఆలోచన చేస్తామని చెప్పి కూడా అటు స్టాలిన్ బహిరంగంగానే చెప్పినటువంటి పరిస్థితి. సో పైకి చెప్పినప్పటికీ కూడా లోపల ఎలాంటి మంతనాలు జరుగుతోంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న దానిపైన కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అయితే ఇవాళ గవర్నర్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? ఇప్పటికే విజయ్కి డెడ్ లైన్ విధించినటువంటి నేపథ్యంలోనే ఇవాళ మరోసారి విజయ్ గవర్నర్ ని కలవబోతున్నారు. ఉమాశంకర్, అయితే ఇప్పటి వరకు చిన్న పార్టీలతో అటు విజయ్ సంప్రదింపులు జరిపారా? సో ఎందుకంటే ఇప్పుడు వీసీకే పార్టీ వెనకడుగు వేయడంతో కూడా స్టాలిన్ అటు చిన్న పార్టీలకి ఏమన్నా అడ్డు చెప్పడంతోనే సో అవి ముందుకు రావట్లేదు అనుకోవచ్చా? సో ఇప్పటి వరకు ఎలాంటి సంప్రదింపులు జరిగాయి? ఖచ్చితంగా నిన్న అటు టీవీకే ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ కూడా అటు కమ్యూనిస్టు పార్టీ వీసీకే పార్టీ నేత తిరుమావలంతో కూడా సంప్రదింపులు జరుపుతూనే వచ్చారు. నిన్న జరిగినటువంటి స్టాలిన్ మీటింగ్లో స్టాలిన్ ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇక వాళ్ళ నిర్ణయానికి వదిలేసినటువంటి సందర్భంగా అటు నిర్మల్ కుమార్ వాళ్ళతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు పెట్టేటువంటి డిమాండ్లు, మీరు అడిగేటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా నేను మా అధినేతతో మాట్లాడతాను. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి మద్దతు మీరు ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు కోరారు. అంతకుముందు విజయ్ కూడా వాళ్ళకి లేఖ రాశారు మద్దతు ప్రకటించాలని చెప్పి. సో ఇప్పటివరకు విజయ్కి ఉన్నటువంటి 107, 5 కాంగ్రెస్ పార్టీ, సో 112 ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు కలిస్తే 118 మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది. ఎస్, ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళ మద్దతు ఇస్తారా లేదా అనే దానిపైన కూడా ఒక మీటింగ్ తర్వాతనే తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుండడంతో రాజ్భవన్ వద్ద కొంత ఉత్కంఠ వాతావరణం అయితే కంటిన్యూ అవుతోంది. సో పళనిస్వామి కూడా ఇక్కడికి వచ్చి గవర్నర్ని కలిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే అపాయింట్మెంట్ కోరారు కాబట్టి ఆ రకమైనటువంటి సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి ఎవరికి రాకుండా పోలీసులు మాత్రం భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ ఉమాశంకర్, థ్యాంక్ యూ.